నా అభిప్రాయం ప్రకారంగా 2019 సీఎం ఎవరు? అతి దగ్గరలో మనకి ఎలక్షన్ రాబోతుంది. ఈరోజు ప్రజలందరూ కూడా చాలా తెలివిగా వారి సౌభాగ్యం కొరకు, వారి పిల్లల భవిష్యత్తు కొరకు ఓటేయాల్సిన టైం వచ్చిందండి. 70 ఏళ్లుగా మనల్ని పరిపాలిస్తున్న ఈ కుళ్ళు రాజకీయాల నుంచి మనకి మన ఓటు ద్వారా స్వస్థత వచ్చే టైం దగ్గరికి వచ్చింది. కానీ 4 ఏళ్లు మనల్ని పరిపాలించి, 5 ఏళ్లు మనల్ని పరిపాలించి, ₹1 సంపాదించుకుని, ఒక పావలా మన ముఖాన్ని మళ్ళీ ఎలక్షన్ టైంలో కొట్టి సంపాదించుకుని మళ్లీ పావలా కొట్టి ఈ దుష్ట రాజకీయాల నుంచి మనం ఖచ్చితంగా విడుదల పొందాలండి. ఈ రోజు అన్నిటికీ సమాధానం మన ఓటే. ఈ రోజు భీమవరం చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వారికి, అలాగే ప్రతి జన సైనికుడికి, అలాగే ఈ రాష్ట్ర ప్రతి మనిషికి కూడా పేరు పేరున నేను చెప్పేది ఏంటంటే, మనం ఖచ్చితంగా కూడా తెలివిగా ఆలోచించాలి. ఒక కొత్త మార్పు కొరకు ఓటు వేయాలి. ఆ ఓటు వేసే క్రమంలో డబ్బును గాని, అధికార బలాన్ని గాని, మనం ఓటు వల్ల మీ పిల్లల భవిష్యత్తు కాలిపోతుంది. ఈ రోజు విద్య మనకు అందుబాటులో లేదు, వైద్యం మనకు అందుబాటులో లేదు. సామాన్య మానవుడికి జ్వరం వస్తే ₹1,00,000 చేతిలో నుండి బయటకు రాలేని పరిస్థితి అండి. అలాగే విద్య కూడా వేల ఫీజులు కట్టి మరి ఎంతో టాలెంట్ మరుగున పడిపోతుంది. ఈ రోజు డబ్బున్న వాళ్ళకే విద్య, డబ్బున్న వాడికే ప్రాణాలు కూడా డబ్బున్న వాళ్ళకే దక్కుతుంది. అలా కాకుండా మీరు వేసే ఓటు వల్ల ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు రాబోతుంది. కాబట్టి మీరు అందరూ ఆలోచించి, నేను తీసుకునే నిర్ణయం అయితే ఖచ్చితంగా, నా పేరు కనుమూరి కవితా సింధూరండి, ఖచ్చితంగా నేను పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తాను. జనసేనకి కూడా నేను చెప్తాను, మీ స్వార్థాలు చూసుకోకండి. రాజకీయంగా మీ లబ్ధి కోసం ఈ రాష్ట్రాన్ని నాశనం చేయకండి. రాష్ట్రం బాగోగులకి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు లాంటి నిస్వార్థపరుడికి ఓటేసి మీరందరూ గెలిపిస్తే 5 ఏళ్లలో మీరు చూసే కొత్త రాష్ట్రాన్ని నేను ఖచ్చితంగా చూడాలంటున్నాను. మీతో పాటుగా నేను కూడా చూడాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి ఓటేయండి అమ్మా. మీ అందరికీ పేరు పేరున చెప్తున్నాను. ధన్యవాదాలండి. జనసేన పార్టీ అంటేనే సామాన్య సేన అండి. జనమందరూ కూడా సేనల్లా కదిలి ఒక సైన్యమై ముందుకొస్తున్నారండి. మనకి బోర్డర్లో మన జవాన్లు మనల్ని అక్కడ కాపాడుతుంటే, ఇక్కడ లోపల సమాజంలో జన సైన్యం మాత్రమే స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరూ, అంటే యువత కాకుండా, మహిళలు కాకుండా, రిటైర్డ్ పర్సన్స్ కాకుండా, వెల్ ఎడ్యుకేటెడ్ కాకుండా అందరూ కూడా అండి, ఇంకా పవన్ కళ్యాణ్ గారే సీఎం అయితే బాగుంటుందండి. ఎందుకంటే ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారు. సమాజంలో మార్పు చూడాలనుకుంటున్నారు. దానికి అందరూ కూడా స్వచ్ఛందంగా, వాలంటరీలుగా జనసేన పార్టీలో రోజు రోజుకి భారీ చేరికలే దీనికి నిదర్శనం అండి. ఏదైనా కూడా మనం మార్పు కోరుకోవాలి, మన పాలన మనమే చేసుకోవాలి అని వాళ్ళు ముందుకొస్తున్నారండి. దీనికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ధైర్యమే కారణం అండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.